అండి గుడ్ ఈవినింగ్. ఇందులోని ఏమిటి వేసాము అంటే మొత్తము ముల్లంగి, అలాగే రెడ్ రాడిష్ లాంటిది ఉంటుంది కదా అది, అలాగే ఏంటంటే బెండ కూడా వేసాను. ముల్లంగి రాడిష్ ఇందులో వేసేసాను. బెండ అయితే అక్కడక్కడ విత్తనాలు వేసాను. ఇదేమోని ఆనప ఒక్కటే కాసింది చెప్పాను కదా, ఇంకా చెట్టు అయితే అలాగుంది. ఆ పక్కన విత్తనాలు వేసాను కానీ ఇంకా లేవలేదు. మరి లేస్తే సంతోషించడం, లేకపోతే మళ్ళీ ప్రయత్నించడం. లైఫ్ అంటే అదే కదండి. మనం అనుకున్నవన్నీ ఎప్పుడు కూడా జరిగిపోవు. ప్రయత్నిస్తూ ఉండడం అనేది మానవ ధర్మం. కాబట్టి మనం ప్రయత్నించి అది సాధించే వరకు వదలకూడదు. సో అలాగే ఇది నేరేడు మొక్క అయితే ఉంది కానీ ఏమీ లేదు, ఇంకా ముద్ర అవ్వాలి. ఇది ఏంటంటారు దాన్ని, చిన్న చిన్న నిమ్మకాయలు కదా, టేబుల్ నిమ్మకాయలు లాంటివి, తినడానికి బాగానే ఉంటాయి. అవి తీసాను ఈ మధ్యన ఒక 10. అందులోని ఇది లేచింది. సరే పువ్వుల మొక్క కదా ఎందుకు అని చెప్పేసి అలా ఉంచాను. అలాగే చూడండి ఇక్కడ కూడా ప్రతి దీంట్లోని వేసేసాను. బెండ వేసాను. ఇదిగో లేచింది బెండ. సో అలాగే ఎక్కడెక్కడ జాగా దొరికిందో అక్కడ వేసేసాను. ఎందుకంటే ఒక మొక్కకి ఒకే ఒక ఇది టబ్ అంతా ఉంచేయాలి అంటే ఇది టెర్రస్ కదా, ప్లేస్ కాదు. కాబట్టి అలా వేసాము అంటే మనకేంటంటే చాలా మొక్కలు తక్కువ అయిపోతాయి. కాబట్టి ఒక దాంట్లోనే ఎన్నో వేయడానికి ట్రై చేయాలి మనం. సో ఎందుకంటే మట్టి చాలా తక్కువ ఉంటుంది, మొత్తం అంతా కూడా గెత్తమే ఉంటుంది. కాబట్టి ఇది కంద. అలాగే అందుకే ఏంటంటే ఇదిగో చూడండి, ఇందులో కూడా అలాగే 3 మొక్కలు ఉన్నాయి. ఇందులోని నేరేడు ఒకటి ఉంది, అలాగే ఫ్లవర్స్ది, అలాగే ఇది వంగ. సో ఈ విధంగా అనమాట. ఇదిగో ఇవాళ కోసిన పువ్వుల్లో ఇది ఉండిపోయినట్టుంది. ఇది లెమన్ గ్రాస్. సో ఇలాగా ఏవో చిన్నవి అన్నమాట.